ఇది చూసారా, పేపర్ పూలండి, పేపర్ ఫ్లవర్స్, బోగన్విలియా అంటారు కదా. అవి అయితే 2 కలర్స్ వచ్చినాయండి ఇందులో, పింక్ వైట్. అయితే ఇవి ఏం చేస్తారంటే ఈ ఆకులు కూడా ఫెర్టిలైజర్గా ఉపయోగిస్తారు. ఈ ఆకులు నీళ్ళల్లో నానబెట్టేసి ఆ లిక్విడ్ని ఫెర్టిలైజర్గా కూడా యూజ్ చేయాలన్నమాట. చెట్లకి అన్నిటికీ మంచిదంట. ఇంకా ఓన్లీ పింక్ కలర్ ఉంటుంది కదా, ఇంకా డార్క్ పింక్, అవి కూడా ఈసారి అవి తీసుకుంటాను నెక్స్ట్ టైం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి కంపల్సరీగా ఉండాలి ఈ చెట్లు గార్డెన్ పెంచుకునే వాళ్ళకి. సరేనా, స్టార్ట్ చేసే వాళ్ళకి, బిగినర్స్కి, నాలాంటి వాళ్ళకి ఇవి స్లోగా ఒక్కొక్కటి తెచ్చి పెట్టుకోండి. ఈ ఆకులు ఫర్టిలైజర్గా ఉపయోగించాలంట. అది నాకు ఈ మధ్యనే తెలిసింది. కరివేపాకు మళ్ళీ వస్తుందండి స్లోగా. ఈరోజు మనం ఆకుకూరలతో ఆమ్లెట్ వేసుకుందాం. ఈ పురుగు చూసారా, బుల్లిది, దాన్ని తీసేద్దాం. మళ్ళీ వచ్చేస్తుంది వెళ్ళిపో గార్డెన్లోకి. నెక్స్ట్ ఇదిగోండి దోసకాయ పువ్వు, దోసకాయ చెట్లు అన్నమాట ఇవి. మనకి సమ్మర్కెల్లా వస్తాయి ఇంకా దోసకాయలు, హార్వెస్ట్ చేసుకోవచ్చు అప్పుడు. అది ముచ్చటగా ముద్దుగా ఉంది కదండి ఎల్లో పువ్వు. ఇంకక్కడ కాయ ఫామ్ అయితే ఇంకా మనకి దోసకాయ వచ్చేసినట్టే. ఇదిగోండి చిక్కుడుకాయలు మళ్ళీ వస్తున్నాయి చూసారా. కొంచెం పెరగాలి, ఇంకా కొంచెం ఎదిగాక మళ్ళీ పోద్దాం నెక్స్ట్ టైం. సో అగైన్ కర్రీ లీవ్స్ స్టార్టెడ్ అగైన్ గ్రోయింగ్. దోసకాయని ఏమంటారు ఇంగ్లీష్లో? See that flower? Melon cucumber flower, that one. All these plants are melon cucumbers. ఇది కీరా దోసకాయ చెట్టు అనుకుంటాను, వస్తుంది సమ్మర్కి వేసాను, సమ్మర్లో కోసుకోవచ్చని. ఇది కీరా దోసకాయ అని అనుకుంటున్నా, చూద్దామండి ఎదిగాక వస్తే మంచిదే. నెక్స్ట్ ఇది చిలక మొక్క పువ్వు అండి, బాగుంటాయి ఇవి. ఇది ఏ కలరో తెలియదు కానీ ఇక మొగ్గలు వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి. వచ్చిన తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు. భలే ఉంటాయి ఇవి కలర్ఫుల్గా. ఇంక ఇవి చిక్కుడుకాయలు తర్వాత కోసుకుందాం ఇంకోసారి. ఇక్కడ ఇది ఒకటి రెడీగానే ఉంది, ఇది కోసేసుకుందాం. ఇంకా వస్తున్నాయి, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. అదే పోయినసారి బుల్లి కోతి పిల్లలు వచ్చినాయి కదా, అవన్నీ కోసి పడేసినాయి శుభ్రంగా. మళ్ళీ ఈసారి ఇంకా రాలేదు మరి ఎందుకో. ఇంకా మళ్ళీ కోతి పిల్లలు వచ్చినాయి అంటే ఇంకా అన్నీ చంపేస్తాయి. ఈ ఎదిగే వరకు ఉంటే మళ్ళీ కోస్తాం. ఇగోండి బెండకాయలు స్టార్ట్ అయినాయి చూసారా, ఎర్రవి మళ్ళీ మామూలు రెగ్యులర్వి గ్రీన్వి 2 రకాలు వేసేసాను. అప్పుడు ఒక 2 months అవుతుంది, 1 month పైన అయిందండి వేసి. ఇదిగో బెండకాయ బుల్లిది ఉంది చూడండి.
బెండకాయ కనపడిందా? ఇటేమో చెర్రీ టమాటోస్ వచ్చినాయి చూడండి, అవి రెడ్గా అయిన తర్వాత కోద్దాం. ఈరోజు ఆమ్లెట్ అనుకున్నాం కదా ఆకుకూరలతో, అందుకని ఆకుకూరలు లైట్గా కోద్దాం. అందుకే చిన్న గిన్నె తెచ్చాను, ఇది సరిపోద్దులే. 2 గుడ్లు వేసుకుందాం. ఈ గిన్నె నిండా కోసుకుంటే మనకు ఆమ్లెట్కి సరిపోతుంది. ఇది అక్కడ పెట్టేసుకున్నాము. హాయ్ అండి, నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. హాయ్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. గోంగూర మనకి ఆమ్లెట్కి చిన్నవి సరిపోతాయి, ఇలాంటి చిన్నది కట్ చేసుకుందాం. పడిపోయి ఒకటి, ఇది కూడా బాగానే ఉంది. దీస్ ఆర్ sorrel leaves. పాలకూర అండి, స్పినాచ్, so today I want to use these leaves in omelette, preparation of omelette. So I am choosing only small ones because for omelette these are enough. amaranthus అండి, తోటకూర, నెక్స్ట్ బాగా ఎండగొట్టేస్తుంది, ఈ మాడిపోతుంది. ఇదిగోండి మెంతికూర కొంచెం వేసుకుందామా, 2 leaves. ఇది తోటకూర అండి, చిన్న చిన్న వేసుకుందాం, ఆమ్లెట్ కాబట్టి ఇవి సరిపోతాయి. ఇక్కడ చిన్న పాలకూర. నాయన ఎండ గట్టిగా కొడుతుంది, ఇంకా మన గిన్నె నిండలేదు. నెక్స్ట్ పాక్ చాయ్ అంటారు కదా, అది కోసుకుందాం లైట్గా. ఈ చెట్లు చూసారా, ఇవి పూల చెట్లు అండి, ఈ సమ్మర్లో బాగా వస్తాయి. జినియాస్ అంటారు, మీకు తెలుసు కదా, పింక్ కలర్లో. ఇది ఏ కలరో మరి, మల్టీ కలరు పింకో. ఇది వరకు కూడా పెంచాను నేను, చూద్దామండి వచ్చిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ ఒక బుల్లి కాకరకాయ వచ్చింది చూసారా, ఇది నెక్స్ట్ కొద్దాం ఇంకోసారి, కొంచెం ఎదిగిద్దేమో చూద్దాం. See, we got better gourd here, and all this is bok chai, పాక్ చాయ్. బాక్ చాయ్ అన్న పాక్ చాయ్ అన్న ఒకటేనండి, ఒక్కొక్క ఏరియాని బట్టి అట్లా పిలుస్తారు పేరు, అంతే. మన సొరకాయ, ఆనపకాయ లాగా. ఇది కూడా బాగుంటుందండి, బాక్ చాయ్ చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది పప్పుకి బాగా. కొంచెం ఇంచుమించుగా తోటకూరలాగా, గోంగూరలాగా అనిపిస్తుంది. ఈ ఆకుకూర బాగుంటుంది, ఇది పెంచుకోండి.
బాక్ చాయ్, పాక్ చాయ్ ఈజీగా వచ్చేస్తుంది వర్క్. నెక్స్ట్ ఇంకా కొన్ని కోద్దాం. ఇంకా మన గిన్నె నిండలేదు. ఇవే కోసుకుందాం ఇంకా కొద్దిగా. సరిపోతాయిలేండి ఆమ్లెట్కి. ఇక్కడ పాలకూర చూసాను, ఇవ్వదాం. బుడ్డిగా ఉంది. ఇది అక్కడ కూడా పాలకూర. అదిగోండి గులాబీ పువ్వు, క్రసాండ్రా, బంతి పువ్వులు, కనకాంబరాలు, ఈ పూలు భలే ఉన్నాయి చూసారా, షో ఫ్లవర్స్. ఇది ఆఫ్రికన్ బ్లూ అంటారు. బ్లూది రాలేదు నాకు, రెడ్ది ఇచ్చారు. ఆఫ్రికన్ రెడ్ ఏమో ఇది. భలే బాగుంది కదా. నెక్స్ట్ బీట్రూట్ లీఫ్ కూడా కోసుకుందాం, ఉన్నాయి ఇక్కడ. ఇది బుడ్డిది. లేతగా అన్నది కోసుకుందాం. ఇది లేతగా. ఇది లేతగా. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, అదిగోండి టమాటా. కొంచెం ఉల్లిబందులు కూడా కోసుకుందామండి. spring onions. Let us use little spring onions also. కొంచెం కొత్తిమీర కోసుకుందామండి. పువ్వు చూసారా, భలే ఉంది అందంగా. కొత్తిమీర పువ్వు, కోరియాండర్ ఫ్లవర్, సో బ్యూటిఫుల్.
ఫైనల్గా మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. గార్డెన్లో వచ్చిన ఆకుకూరలతో ఆమ్లెట్ రెడీ. దీన్ని చక్కగా పప్పుచారుతో కానీ సైడ్ డిష్గా తినొచ్చు. రైస్, పప్పుచారు, ఆమ్లెట్, లేకపోతే రసం పెట్టుకొని అట్లా పప్పు వేసుకొని ఆమ్లెట్ నంచుకొని తినొచ్చు. మన ఇష్టం ఇహ. సో ఈరోజు ఇలాగా ఆకుకూరలన్నీ చిన్న చిన్నవి కట్ చేసి ఆమ్లెట్ వేసాను అన్నమాట. మీరు కూడా మీ గార్డెన్లో టైనీ లీవ్స్ అన్నీ కోసి ఇలా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అదిగోండి ఒక వంకాయ వచ్చింది చూడండి. అటువైపు ఒకటి ఉంది, 2. ఇంకా చిన్న చిన్నవి స్టార్ట్ అవుతున్నాయండి. ఈ ముళ్ళు చెట్లకు కూడా వస్తున్నాయి. అదొకటి బుల్లిది. 3 వంకాయలు అయితే ఇంకా కొంచెం ఎదగాలి. ఇంకా ఎదిగితే అప్పుడు కోద్దాం. ఇప్పుడు ఇంకా టైనీగా ఉన్నాయి సైజు. ముళ్ళు చెట్లు ఇవి కూడా స్టార్ట్ అవుతున్నాయండి. ఫ్లవర్స్ అవి వచ్చాయి. ఇంకా అవి వచ్చాక చూపిస్తాం. ఇక్కడ బీన్స్ వచ్చినాయండి, కొంచెం ఎదగాలి. ఇంకా బీన్స్ కూడా స్టార్ట్ అయినాయి. మళ్ళీ హార్వెస్ట్ అప్పుడు చూపిస్తాం మీకు. లాంగ్ బీన్స్ ఉన్న దాంట్లోనే సైడ్కి వేసా కొద్దిగా. బీన్స్ వచ్చినాయి బాగానే. బీన్స్ ఫ్లవర్స్ అండి అవి. వైట్వి. బీన్స్ చెట్టు ఆకులు, అన్ని రకాల ఆకులు బీన్స్ దరిదాపుగా అన్నీ ఒకేలాగా ఉన్నాయి. కింద 2 కాయలు, ఈ పక్కన ఒకటి, ఇంకా చిన్న చిన్నవి వస్తున్నాయి. అదిగో బెండకాయ పువ్వు అండి, అది చిట్టిగా ఉంది. డైలీ 2-3 వస్తున్నాయి. కాకపోతే నేను వీడియో తీయట్లేదు. ఎర్లీ మార్నింగ్ చూస్తే బాగా కనబడతాయి బెండకాయ పువ్వులు. ఇదిగోండి స్టార్ట్ అవుతున్నాయి బెండకాయలు. భలే అందంగా ఉంది కదా పువ్వు. రెడ్ బెండకాయ, గ్రీన్ బెండకాయ 2. అక్కడే చెర్రీ టమాటోస్ కూడా ఉన్నాయి. ఇవి రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత కోద్దాం. చెర్రీ టమాటోస్ అయితే చాలా ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు కొంచెం టైనీగా ఉన్నాయి. ఇంకా రకరకాల టమాటాలు వేద్దాం. ఇదేమో రెడ్ కలర్ బెండకాయ. దాని ఆకులు చూసారా, గ్రేప్ చెట్టు ఆకుల్లాగా ఉన్నాయి బెండకాయ ఆకులు. చెర్రీ టమాటోస్ బుడ్డి.
చెర్రీ టమాటోస్, బెండకాయలు ఒక దాంట్లో ఉన్నాయి. ఆ లీఫ్ బాగుంది కదా. ఎర్ర బెండకాయలు, గ్రీన్ బెండకాయలు, అదిగోండి కొంచెం ఎదుగుతుంది. okra, we can observe 2 colors, okra, or we can say lady's finger, and we can observe many cherry tomatoes on these trees. See, this is long bean. అలసందలు ఒకటి వచ్చిందండి రెడీగా కోసుకోవడానికి. we can see long beans and beans, regular beans. These are French beans. ఈ బీన్స్ పప్పులో వేసుకుంటే పప్పు చాలా టేస్ట్ వస్తుందండి. పప్పులో బీన్స్ వేసుకోండి, ఫుల్ టేస్ట్. హై టేస్ట్ వస్తుంది పప్పులో బీన్స్ వేసుకుంటే. ఇది మామూలుగా మా చిక్కుడుకాయలు. మటన్లో వేసుకుంటే చాలా బాగుంటాయి చిక్కుడుకాయలు, మటన్ చిక్కుడుకాయ. we can cook with mutton curry these beans. It will be very tasty, that curry. బీన్స్ ఫ్రై బాగుంటుంది, బీన్స్ కర్రీ బాగుంటుంది, చిక్కుడుకాయ ములక్కాయ కలిపి వండుకుంటే బాగుంటుంది టమాటా వేసి. అట్లా రకరకాలుగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఒక బంగాళదుంప వేసుకోవాలి, ప్రతి దాంట్లో ఒక పొటాటో వేసేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కరివేపాకు మళ్ళీ వస్తుందండి. we can see the regrowth of curry leaves, and we can observe here melon, cucumber, leaves, trees, and that one cucumber. కీరా దోసకాయ అండి, అది కీరా దోసకాయనే అనుకుంటున్నాను నేను. చాలా వేసా విత్తనాలు, ఒక్కటి వచ్చింది. మళ్ళీ వేద్దాం. నాకు అసలు ముందు ఇవి లేవు కుండీలు, ప్లేస్ లేదు. ప్లేస్ ఉంది అంటే కుండీల్లో ప్లేస్ లేదు. ఇంకా నేను ఇవన్నీ పెట్టాలి, ఇంకా స్టాండ్లు ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకోవాలి. here we can see bougainvillea, and these leaves are very useful. It is very important plant in every garden. Every gardener should have these pink color, and mostly pink color. Our friends are telling, my friends are telling, see, those trees are very important in every garden. Bougainvillea trees, paper flower trees. We have to use those leaves as fertilizer for all plants. My friends told me, they suggested me to put more, to extend more plants like that. See, here we can see bitter gourd flower, this one. కాకరకాయ పువ్వు అండి, అది పసుపుది, బాగుంది కదా. ఆల్మోస్ట్ అక్కడ ఒక బర్డ్ వచ్చింది చూసారా, అది డైలీ వస్తుంది. అసలు నేనున్నా కూడా దడవదు, డైలీ ఇట్ విల్ కమ్, దట్ బర్డ్. అండ్ దట్ బుల్బుల్స్ ఆల్సో. Every day they visit our garden and search for food, like fly some kind of flies and all. They will eat those. ఒక రకరకాల పురుగులు ఏవో ఉంటాయండి రెక్కలతో, ఆ పురుగులను తింటాయి. They will eat all worms. Some type of flies will get in our garden and they will eat them.
దోస్ నాన్ వెజ్ ఎవ్రీడే. వాటికి రోజు నాన్ వెజ్ కావాలి. ఆ పురుగు రూపంలో చక్కగా తినేస్తాయి. మనకి గార్డెన్లో పురుగులు వచ్చేస్తున్నాయి అన్న బెంగ ఉండదు. ఈ బర్డ్స్ అన్నీ చక్కగా తినేస్తాయండి. నో నీడ్ టు వరీ అబౌట్ ఆల్ దోస్ flies are there. Everything they will eat. Those birds will eat everything non-veg as non-veg. Thank you for watching.